మనిషి జీవితంలో ఎదుర్కొనే అనేక రకాలైన కష్టాలకు కారణం నవగ్రహ దోషాలేనని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో మార్పుల వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ కష్ట నష్టాలన్నీ తొలగింపజేసే శక్తి నవగ్రహ ధ్యాన మంత్రానికి ఉంటుంది. అందుకే ఋషులు మనకి అత్యంత శక్తివంతమైనటువంటి నవగ్రహ ధ్యాన స్తోత్రాన్ని అందించారు. ఈ నవగ్రహ ధ్యాన స్తోత్రంలో ఉన్నటువంటి నవగ్రహ ధ్యాన మంత్రాన్ని పఠించడం ద్వారా నవగ్రహాల దోషాలన్నీ తొలగింపజేసుకొని ఏకకాలంలో నవగ్రహాల అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైన కష్టాలు, సమస్యలు అధిగమించవచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి నవగ్రహ ధ్యాన మంత్రాన్ని పరిశీలిస్తే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ నవగ్రహ ధ్యాన మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఋషులలో చాలా గొప్ప ఋషి వేదవ్యాస మహర్షి. వేదవ్యాస మహర్షి ప్రజలు ఎదుర్కొనేటటువంటి అనేక రకాలైన కష్ట నష్టాలను చూసి ఈ కష్ట నష్టాలన్నిటికీ కారణం గ్రహాల సంచారంలో వచ్చే మార్పులేనని గమనించి నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అందించారు. అదే నవగ్రహ ధ్యాన స్తోత్రము. ఈ నవగ్రహ ధ్యాన స్తోత్రములో ఉన్నటువంటి నవగ్రహ ధ్యాన మంత్రాన్ని పఠించడం ద్వారా 9 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అందుకే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఈ నవగ్రహ ధ్యాన మంత్రాన్ని పఠిస్తే నవగ్రహాల అనుగ్రహానికి ఏకకాలంలో పాత్రులు కావచ్చు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ, ఆదిత్యుడు అంటే అదితి గర్భాన జన్మించినవాడు, అదితి కుమారుడు కాబట్టి సూర్యుణ్ణి ఆదిత్యుడు అనే పేరుతో పిలుస్తారు. సోమాయ అంటే అర్థం ఏంటంటే చల్లదనాన్ని కలిగింపజేసేవాడు అని అర్థం, మానసిక ప్రశాంతతను కలిగింపజేసేవాడు అని అర్థం. అందుకే సోమాయ అంటూ చంద్రుణ్ణి మనం ప్రార్థిస్తాం. మంగళాయ బుధాయ చ, మంగళుడు అంటే నవగ్రహాలలో కుజుడు, సర్వమంగళములు కలిగింపజేసేవాడు, మనోధైర్యాన్ని కలిగింపజేసేవాడు అనే అర్థంలో మంగళాయ అంటూ ప్రార్థిస్తున్నాం. బుధాయ చ, బుధుడు బుద్ధికారకుడు, బుద్ధిని ప్రచోదనం చేసేటటువంటి బుధుడికి నమస్కారం అంటూ ప్రార్థన చేస్తున్నాం. గురు శుక్ర, గురువు బృహస్పతి జ్ఞానకారకుడు, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థించటానికి గురువుని ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం, బృహస్పతిని ధ్యానిస్తున్నాం. శుక్ర, శుక్రుడు దాంపత్యకారకుడు, ప్రేమాభిమానాలకు కారకుడు కాబట్టి ప్రేమాభిమానాలు పెరగటానికి, దాంపత్యంలో అనుకూలత కలగటానికి శుక్రుణ్ణి స్మరించుకుంటున్నాం. గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శని కర్మకారకుడు, అందుకే గురు శుక్ర శనిభ్యశ్చ, గురువుని, శుక్రుణ్ణి, శనిని ధ్యానం చేస్తున్నాము. కర్మకారకుడైన శనిని ధ్యానం చేయడం ద్వారా కర్మ ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. రాహవే కేతవే నమః. రాహుకేతువులు ఛాయాగ్రహాలు, సొంతంగా ఫలితాలను ఇవ్వలేవు, ఇతర గ్రహాలను ఆధారపడి రాహుకేతువుల ఫలితాలు ఉంటాయి కాబట్టి అలాంటి ఛాయాగ్రహాలకు నమస్కారం అనే అర్థంలో రాహవే కేతవే నమః అంటూ ప్రార్థిస్తున్నాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు కానీ 9 సార్లు కానీ పఠించినట్లయితే నవగ్రహ దోషాల నుంచి ఏకకాలంలో బయటపడవచ్చు. నవగ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గ్రహచార పరంగా జాతక చక్రంలో గ్రహాల దోషాలున్నా, గోచార పరంగా రాశిపరంగా దోషాలున్నా వాటి నుంచి బయటపడటానికి ఈ నవగ్రహ ధ్యాన మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అయితే ఈ నవగ్రహ ధ్యాన మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే నవగ్రహ మంత్రాలు దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రమే చదవాలని ఒక అపోహ ఉంది.
అది కేవలం అపోహ మాత్రమే. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మాత్రమే కాదు, గృహంలో కూడా స్నానం చేసి దీపం వెలిగించి ఈ నవగ్రహ ధ్యాన మంత్రాన్ని పఠించుకోవడం ద్వారా నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై నవగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. పిల్లలు, పెద్దలు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ నవగ్రహ మంత్రాన్ని పఠించడం ద్వారా ఆధునిక కాలంలో నవగ్రహాల అనుగ్రహానికి పాత్రులై ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.